పవన్ కళ్యాణ్ ఎవరండి అతను? దేనికంటే 2029లో చెప్తున్నాను, రాసుకోండి. రేపు పొద్దున్న యూట్యూబ్లో వస్తుంది కదా, 2029లో జగన్ రాకపోతే కనుక నా పేక్ కోసుకుంటానండి. రాజేష్ అండి. అది కాళీపట్నం అండి, మొగల్తూరుపట్నం కాళీపట్నం దగ్గర లోకల్ అండి. అసలు ప్రభుత్వం అనేది అసలు ఏమీ చేయట్లేదండి. ప్రతిదీ కూడా కొరతేనండి. ఏమి ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏదో అమ్మఒడి అని చెప్పేసి ఫ్రీ బస్ అని చెప్పేసి. ఎందుకంటే ఫ్రీ బస్ దేనికండి? అసలు ఫ్రీ బస్సు ఇవాళ చూస్తే ఆడవాళ్ళు పడిపోయేలాగా ఉన్నారండి. అవి ఇట్టారు దేనివల్ల, దేనికైనా ఉపయోగాలు అలాగని కూడా మేము అంటలేదండి. ప్రభుత్వం అనేది ఏది లేదండి. ప్రభుత్వ పథకాలు ఏది అందట్లేదు. అమ్మ ఒడి కూడా చాలా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు. మా ఇంట్లో ఎక్స్‌పైస్లు మా అబ్బాయికి కూడా ఇవ్వలేదండి. అలా రాలేదండి. అసలు ఒక్కసారి ఏంటంటే ఇలా వైసీపీ పార్టీ అప్పుడు జగన్ అన్న మాట్లాడాడండి, పార్టీలు చూడడం అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అమలు చేస్తా అన్నారండి. అదేమి అలా అమలు చేయట్లేదండి. ఒక పార్టీ వైసీపీ కూడా అయితే వాళ్ళ ఇంటికి రారండి, వాళ్ళని పిలవరు, వాళ్ళకి ఏ పథకాలు ఎవరు కట్ చేసేస్తారు. ఈడ వైసీపీ వాడు ఆ దగ్గరికి వెళ్ళొద్దు అన్న ఒక భావంతో చేస్తున్నారండి వాళ్ళ పరిపాలన. గతంలో పార్టీ చూడడం, కులాలు చూడడం, మతం చూడడం అన్న దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడండి ఈ రాష్ట్రంలోనే? ఒక చెప్పండి సార్, దమ్మున్న నాయకుడు ఎవరు లేరండి. ఒక్క జగన్ అన్న అన్నాడు నా మాట అండి. పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చారండి. ఇవాళ ఇల్లు పట్టాలు మాకు ఇచ్చినట్టు ఇచ్చి ఇల్లు పట్టాలు మొత్తం లాగేసుకున్నారండి. లేవండి 11 సీట్లనండి. ఒక మోసం అండి. వెయ్యాలండి జగన్ ఇవాళ అంత ఒక్కసారి మా కాలిపట్టుంటారండి. ప్రతి ఆడవాళ్ళు కూడా జగనన్న ఓటేసాం. ఇది ఎలా జరిగిందో మీడియా వాళ్ళకి కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసండి. ఇది గిమ్లింగ్ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ మళ్ళీ 2029లో మా జగనన్న సీఎం అవుతాడు. మాలాంటి పేదలు పట్టించుకుంటే నాయకుడు, నిజమైన నాయకుడు అండి మా జగనన్న అండి. జగన్మోహన్ రెడ్డి తొక్కు పడేస్తాను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరండి అతను? దేనికంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవికి అర్హత లేదండి. అతనికి అర్హత లేదు. ఒక మామూలుగా హైదరాబాద్ ఉంటాడండి, జనాల దగ్గర రాడు. ఒకవేళ వస్తే ఇలా ఎగరేస్తాడు తల. ఏమో 4 కేకలు, జగన్ పేదోళ్ళు పొడుగు కొట్టావు జగన్ అన్నాడు. అది నీకు రేట్ ఎక్కిచ్చేస్తారు జగన్ అన్నాడు. ఇవాళ ముందు రేటు చూడండి సార్. అయ్యాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మందు కోసం ఎంత తగ్గించాడండి? తాకుండా మానేస్తారండి, రేట్లు పెంచాడండి. వీళ్ళు అలా కదండి, బాటిల్కి 20 రూపాయలు చెప్పిన దెబ్బేస్తున్నారండి. బాటిల్కి 20 రూపాయలు చెప్పిన ఎమ్మెల్యేలు గంట, ఎంపీలు గంట, కొట్టుల గంట బాటిల్కి 20 రూపాయలు దెబ్బేస్తున్నారండి. కమిషన్ల మీద కమిషన్లు అండి. అసలు ఏంటంటే పరిపాలన? మా కాళీపట్నం భీమవరం రోడ్ చూడండి సార్, ఎంత పలసయాత్ర చూడండి సార్. రోడ్ చూడండి, అసలు రోడ్ చూడండి. కాళీపట్నం భీమవరం లైన్ దుర్శమార్ రోడ్ చూడండి సార్. ఇంత పలసలు రోడ్డు వేస్తున్నారు. అది అన్నా లాగిద్దండి. ఆ రోడ్డు ఆక్వైర్ రైట్లు తిరిగే రోడ్డు అండి అది. ఒక్కటి కూడా అది సిమెంట్ రోడ్డు సెక్షన్ అయినా కూడా రోడ్డు కూడా సరిగ్గా వేయలేదండి. ప్రతిది కూడా మోసం, ప్రతిదీ మోసం అండి. చెప్తానండి అంటే మావి కన్నా అమరావతి గురించి కాదండి. ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి కావాలో అది కావాలండి. మన మేను 2 లక్షల కోట్లు ఎట్టేసి ఎవరిని పోషిస్తాడండి అక్కడ? ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని కావాలి, దాన్ని ఒప్పుకుంటానండి. రాజధాని ఇప్పుడు మనకి అప్పులు చేసి రాజధాని కట్టాలంటే ఎలా కడతారండి చెప్పండి? అవి 2 లక్షల కోట్లు అప్పు చేసి కట్టేస్తే ఇప్పుడు మనం రాష్ట్రం పుంజుకోవాలంటే అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలండి. అంతేగాని 2 లక్షల కోట్లు అక్కడ పెట్టేస్తాడు. తర్వాత ఏమవుతుంది? అదేమో నది పక్కనేమో వరదలు వచ్చేస్తుంది, మునిగిపోతుంది. రేపొద్దున అక్కడ అయిపోద్ది, రేపొద్దున ఇంకొద్ది కట్టాడు. అలా కట్టకుండా పోతారండి. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు బాగుండాలి, అన్ని కలుపుకుపోవాలి. అలా హైదరాబాద్ మనం రాష్ట్రం అభివృద్ధి చేసాము, దెంగి తరిగి అన్నాడు. ఏమైందండి? మొట్టందు గుర్తా వచ్చాము మనం రాష్ట్రానికి తరగొట్టేసుకుని. ఏమైందండి? కానీ రాజధాని అనేది కావాలి, ఒప్పుకుంటాను. కానీ మనం అందరినీ కలుపుకొని ఒక ఐక్యతగా ముందుకు వెళ్ళాలి. అది జగన్ సాధ్యం చేస్తాడు కూడా. 2029లో చెప్తున్నాను, రాసుకోండి. రేపు పొద్దున్న యూట్యూబ్లో వస్తుంది కదా, 2029లో జగన్ రాకపోతే కనుక నా పేక్ కోసుకుంటానండి. చూసుకోండి, జగన్ మళ్ళీ సీఎం, జగన్ మళ్ళీ సీఎం, అంతే సీఎం, అంతే దమ్మున ఛాలెంజ్ చేస్తున్నానండి. చూడండి సార్, ఖచ్చితంగా జగన్ అన్న 29లో మళ్ళా సీఎంలో కూర్చోపెట్టేదాకా నేను నిద్రపోమండి. రాత్రింబోలు కష్టపడతాం. అందుకే ఈ జెండా మా బలం, ఈ జెండా మా ఊపిరి, ఈ జెండా మా శ్వాస.
అంతే అండి. పుట్ట సచ్చ ఆయన కోసం చచ్చిపోతుంది అంతే. మాకేం అక్కర్లా. మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళు కోసుకుంటారంటే మేము పుట్ట సచ్చే వరకు ఆ జగన్తోనే ఉంటామండి. నా గుండెలో శ్వాస పోయే వరకు ఆయనతోనే ఉంటా, ఆయనతో నడతా, ఆయన కూడా సత్తం. అదే జై